నారా లోకేష్ రెడ్ బుక్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఇటీవల రాజమండ్రిలో ప్రకటించినట్లుగా రెడ్ బుక్ లో ఇప్పటి వరకు 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. వైసీపీ నేతలు తాము చేసిన తప్పుడు పనులపై చర్యలు తీసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. అయితే లోకేష్ స్పష్టంగా చెబుతున్నారు, రెడ్ బుక్ పూర్తిగా చట్టపరంగా పనిచేస్తుంది, ఎవరికి అవమానం జరగకుండా ఉంటుంది మరియు చట్ట ఉల్లంఘన చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరని వెల్లడించారు. నారా లోకేష్ రెడ్ బుక్ రూపకల్పనలో ముఖ్యంగా వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డంగా ఉపయోగించి తన అభిరుచుల ప్రకారం వ్యవహరించిన నేతల చర్యలను చట్టపరంగా గమనిస్తూ ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రచారణ సభలలో ఆయన రెడ్ బుక్ ప్రాముఖ్యతను పబ్లిక్ గా చెప్పడం ద్వారా దీనికి మంచి పబ్లిసిటీ కూడా వచ్చింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ రెడ్ బుక్ రూపొందిస్తామని ప్రకటించడం ఈ పద్ధతికి మరింత క్రేజ్ ఇచ్చింది. ఈ ప్రక్రియ తరువాత వైసీపీ నేతలు రెడ్ బుక్ అంటే భయపడటం ప్రారంభించారని, ముఖ్యంగా టీడీపీ నేతలపై దాడులు చేసిన కుటుంబాలను అసభ్యంగా తిట్టిన వారిలో చాలా మంది భయంతో పారిపోయారని, మిగిలిన వారు కలుగుల్లో దాగున్నారని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చేసిన నేరాలపై చాలా మంది ఇప్పటికే చట్టం ప్రకారం జైలు పాలయ్యారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం ఎవరో ఇరికించిందనుకోవడం లేదు. అదే సమయంలో అధికారుల దుర్వినియోగం జరగడాన్ని కూడా ప్రజలు అనుకోవడం లేదు. ప్రతి వ్యక్తికి న్యాయపరమైన పూర్తి అవకాశాలు లభిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులు వచ్చిన తర్వాతే అరెస్టులు జరుగుతున్నాయని, ఉదాహరణకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవడం వల్లనే జైలుకెళ్లారని లోకేష్ స్పష్టం చేశారు. అందువల్ల చట్ట ప్రకారం ఎవరి తప్పు నిజమైతే వారికి తగిన శిక్ష జరుగుతోంది. నేరాలు చేసిన వారు తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు తాత్కాలికంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లోకేష్ చెప్పినట్లుగా ఎవరిని వదిలివేస్తే చట్టం ఉల్లంఘన అవుతుంది. కొందరికి తాత్కాలిక ఉపశమనమే కలగవచ్చని, కానీ అసలు చట్టపరమైన ట్రీట్మెంట్ లేకుండా ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి వారే ఆయన అధికారంలోకి రాగానే రప్ప అనే హెచ్చరికను ఎదుర్కొంటారు. అధికారుల్లో ఉన్నప్పటికీ చట్టాన్ని పాటించాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యతను ఎవరూ మార్చకూడదని లోకేష్ నేరుగా చెప్పారు. రెడ్ బుక్ ప్రక్రియ ద్వారా లెక్కలేని అల్లర్లను, అధికార దుర్వినియోగాలను నియంత్రించడం, తప్పుడు పనులు చేసిన వారికి తగిన శిక్ష అందించడం ప్రధాన లక్ష్యంగా ఉందని ఆయన చెప్పారు. ఈ విధంగా చట్టపరమైన చర్యలు రాజకీయ హింసను తగ్గించడంతో పాటు ప్రజలకు న్యాయ సమాన్వితం కల్పించడానికి ఉపయోగపడతాయని లోకేష్ అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలకు ఇంతవరకు రెడ్ బుక్ వల్ల కలిగిన భయంతో వారి వ్యవహారాల్లో మార్పు రావడం కూడా ప్రభుత్వ చర్యలు సక్రమంగా జరుగుతున్నందుకు ప్రూఫ్ అని ఆయన తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ పై తీసుకున్న రణనీతులు, అధికారులపై సరైన దిశానిర్దేశం, చట్టపరమైన చర్యలు, రాజకీయ నేతలపై స్పష్టమైన హెచ్చరికలు, ఇలా అన్ని కలిపి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన ప్రకటనలు, వ్యాఖ్యలు, వ్యూహాలు మరియు రెడ్ బుక్ ప్రచారం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక కీలక అంశంగా మారి రాజకీయ విశ్లేషకుల, సామాజిక వర్గాల, మీడియా అన్ని విభాగాల్లో చర్చకు దారితీస్తున్నాయి.